యా, ఇది ఒక కామెడీ న్యూస్ చూడండి ఒకసారి. భువనగిరి అభ్యర్థిని గెలిపిస్తా, నాకు మంత్రి పదవి ఇవ్వండి. హైకమాండ్ కు రాజగోపాల్ రెడ్డి ప్రతిపాదనలు, చామల గెలుపు కోసం ఇటీవల సీఎంతో చర్చలు. అనంతరం షరతు అంశంపై డిస్కషన్. అధిష్టానం నుంచి సైతం గ్రీన్ సిగ్నల్. పార్టీలో హాట్ టాపిక్ గా ఎమ్మెల్యే ప్రపోజల్. కింద హోంమంత్రి కావాలనుంది. మొదటగా జగదీష్ రెడ్డినే జైలుకి పంపుతా. నెల రోజుల ముందు కాంగ్రెస్ లో చేరితే ఆయన ఓడించేవాడిని. కాంగ్రెస్ ను 99 స్థానాల్లో గెలిపించేవాడిని. నాకు అడుక్కోవడం తెలియదు, ఏదైనా లాక్కోడు. భువనగిరి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్. అట్లాంటప్పుడు అంత భయం ఉన్నాడు, అడుక్కోవాల్సిన అవసరం లేదన్నాడు. నిజంగా అంత దమ్ముంటే 99 స్థానాల్లో కాంగ్రెస్ గెలిపిస్తాను దమ్ముంటే, నీకు అంత సత్తా ఉంటే బీజేపీలో ఉండి బీజేపీ మరొక గెలిపించచ్చు కదా. తుంగతుర్తి మునుగోడు నువ్వు ఎందుకు ఓడిపోయినట్టు మరి? ఎగ్జాక్ట్లీ అంత వేవ్ నీ కోసం, నీకు ఆర్డర్ కాకుండా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రావడం జరిగింది. జాతీయ స్థాయి నాయకులు వచ్చారు, బండి సంజయ్ లాంటి వాళ్ళు వచ్చారు, కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు వచ్చారు, ఈటల లాంటి వాళ్ళు అక్కడే తీసేసి మకామేసి ప్రచారం చేశారు కదా. ఎందుకు ఓడిపోయినావు మునుగోడులో? నీకు నిజంగా సత్తా ఉంటే ఎందుకు ఓడిపోయినావు? ఇంకా సూర్యాపేటలో జగదీష్ రెడ్డి వాడు అంటే వీళ్ళంతా ఏంటంటే ఇది ఒక్క అంటే ఇలా నాకు అసలు విషయం ఏంటంటే వీళ్ళు ఎప్పుడు కూడా ప్రజలకు మంచి చేయాలనే దృక్పథం ఉండదు వీళ్ళకి. ఎప్పుడు కానీ ఎదుటోడికి నాకు మధ్య ఒక ఆధిపత్య పోరులో భాగంగా నేను పై చేయి సాధించాలనేటువంటి కోరిక తప్ప ఎక్కడ కూడా ప్రజలకు సేవ చేయాలని తపన లేనటువంటి వ్యక్తులు వీళ్ళు వాస్తవ పరిస్థితులు లేదు. రేవంత్ రెడ్డి కూడా అదే పరిస్థితి. రివెంజ్ పాలిటిక్స్ లోనే భాగంగా ఉంటాడు తప్ప ఎక్కడ కూడా ప్రజలకు ఒక మంచి చేద్దామనే ఆలోచన దృక్పథం లేదు. కేసీఆర్ కంతే, రేవంత్ రెడ్డి కంతే, రాజగోపాల్ రెడ్డి అంతే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రతి ఒక్కరు కూడా అంతే. పొంగులేటి శ్వాస కూడా అంతే. ఆయన ఏం చేస్తాడు? ఆయన సంపాదించిన దొంగ సొమ్ము అంతా కూడా తీసుకొచ్చేసి ప్రజలకి 100 రూపాయలు సంపాదిస్తే రూపాయి ప్రజలకు ఇచ్చి నేను మంచి చేసిన, నేను మొత్తం అది చేసిన చెప్పుకునే పరిస్థితి తప్ప, రివెంజ్ పాలిటిక్స్ తప్ప. ఇక్కడ ప్రజలకు మంచి చేద్దాం, ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూరే విధంగా ఈరోజు ఒక ఎమ్మెల్యేగా, ఒక ప్రజాప్రతినిధిగా, ఒక మంత్రిగా ఈరోజు దీర్ఘకాలిక ప్రయోజనాలను నెరవేర్చాలనేటువంటి దృక్పథం లేనటువంటి వ్యక్తులు వీళ్ళంతా కూడా వాస్తవంగా రివెంజ్ పాలిటిక్స్ తప్ప ఏది ఉండదు వాస్తవం చెప్పాలంటే. సో ఇక్కడ ఈయనకు హోంమంత్రి కావాలంట, అంటే మాకు తంబిస్తున్నట్టు వాస్తవంగా ఏముండదు అక్కడ. మేము ఒక తంబు పెట్టుకొని పనిచేస్తే తప్ప అది ఆయనకు హోంమంత్రి కాదు, కనీసం మంత్రి పదవి కూడా ఇయ్యరు. ఆయనకు ఎంత హ్యూమిలేట్ చేయాలో అంత హ్యూమిలేట్ చేస్తారు. అది ఇట్లాంటి మనిషికి సంబంధించిన తంబు పెట్టుకొని మనం నేను హోంమంత్రి అవుతా అన్న రాజగోపాల్ రెడ్డి అని ఎవడన్నా క్లిక్ చేసి దాని వీడియో చూస్తున్నాడు, ఎవడు క్లిక్ చేసి చూడండి. రైట్. భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తానని, కానీ తనకు మంత్రి పదవి ఇవ్వాలని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పార్టీ అధిష్టానం ముందు ప్రతిపాదన పెట్టినట్టు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. ఇటీవల సీఎం రేవంత్ తో జరిగిన సమావేశం అనంతరం ఈ అంశం చర్చకు వచ్చిందని టాక్. మినిస్టర్ పోస్ట్ ఇచ్చేందుకు అధిష్టానం సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, ఆ తర్వాతే ఆయన సెగ్మెంట్ ఇన్ఛార్జ్ గా బాధ్యతలు తీసుకున్నారని ఆ వర్గాలు వెల్లడించాయి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే రేవంత్ రెడ్డికి ఒక 4-5 సెగ్మెంట్లు చాలా సీరియస్ గా గెలిపించుకునే ప్లాన్ లో ఉన్నాడు. ఒకటి నల్గొండలో రఘువీర్ రెడ్డి గెలవాలి, ఎందుకంటే ఆయన సంబంధించిన వ్యక్తి. అనే ఈరోజు భువనగిరిలో చామల కిరణ్ రెడ్డి ప్రధానమైనటువంటి అనుచరుడు అని చెప్పవచ్చు వాస్తవంగా. ఆ తర్వాత మహబూబ్నగర్ లో తన సొంత సెగ్మెంట్ కాబట్టి అక్కడ ఇది డీకేఆర్ మీద వంశేంద్ర గెలవాలని చెప్పేసి ఒకటి ప్రపోజల్ పెట్టున్నాడు. ఇట్లా ఒక 4-5 సీట్లలో మాత్రమే రేవంత్ రెడ్డి కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. ఒకవేళ ఇందులో బకరాయేది ఎవరు? ప్రతిసారి కూడా బకరాయేది కోమటిరెడ్డి ఫ్యామిలీ, ప్రతిసారి బకరాయేది కోమటిరెడ్డి ఫ్యామిలీ. ఇంక ఈక్వేషన్ మీకు చెప్తా క్లియర్ గా. అసలు ఎందుకు రేవంత్ రెడ్డి అంత పెద్ద ఎత్తున ప్రపోజ్ చేస్తున్నాడు? రేపటి రోజున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తారా అంటే ఏముండదు, ఎలక్షన్స్ వరకు నువ్వు చెయ్యబ్బా గెలిపించుకోరా చూద్దాం, నేను చెప్తా, నేను ప్రపోజ్ పెడతా అంటారు. కానీ ఇక ఆయనకు మంత్రి పదవి వచ్చాడు కల్లా వాస్తవంగా. ఈరోజు భువనగిరి సెగ్మెంట్ గురించి మనం మాట్లాడాలి. వాస్తవంగా భువనగిరిలో ఈరోజు వాస్తవంగా ఎవరు అవునన్నా కాదన్నా ఇక్కడ రెడ్డి ఆధిపత్యం అనేది చాలా స్పష్టంగా ఉంటుంది వాస్తవంగా. అయితే ఇక్కడ రెడ్డి ఆధిపత్యంలో భాగంగా కోమటిరెడ్డి యొక్క ఫ్యామిలీ యొక్క కొంత ప్రభావం అయితే చాలా బలంగా ఉంటుంది. సో ఇక్కడ విషయం ఏంటంటే కోమటిరెడ్డి ఫ్యామిలీ ప్రపోజ్ చేసినటువంటి క్యాండిడేట్ గతంలో కూడా చెప్పడం జరిగింది, మీరు మాకు చెప్పిన వాళ్ళకి టికెట్ ఇవ్వండి, మేము గెలిపించుకొని వస్తామని చెప్పేసి చాలా సార్లు చెప్పడం జరిగింది. అందులో ఒక భాగంగా ముఖ్యంగా బీసీలకు ఇచ్చేసేది అయిపోతుంది, నేను గెలిపించుకొని వస్తామని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ కోమటిరెడ్డి వాళ్ళ ప్రపోజల్ కాదని రేవంత్ రెడ్డి చామల కిరణ్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. చామల కిరణ్ రెడ్డి ఎవరంటే రేవంత్ రెడ్డికి ప్రధానమైనటువంటి అనుచరుడు అని చెప్పొచ్చు వాస్తవంగా. సో చామల కిరణ్ రెడ్డి అదే నియోజకవర్గానికి సంబంధించినటువంటి తుంగతుర్తికి సంబంధించినటువంటి వ్యక్తి వాస్తవంగా. సో అక్కడ చాలా పెద్ద ఎత్తున ఈయనకు ఓన్లీ తుంగతుర్తి వరకు కొంత పట్టు అయితే ఉండడం జరిగింది. కానీ మిగతా నియోజకవర్గాల్లో ఆయన కనీసం గుర్తుపట్టే పరిస్థితి కూడా లేదు వాస్తవంగా. కరెక్ట్.
సో అది బీసీలకు ఇస్తే బాగుండే. సార్ ఇందులో ఇంకొక సైడ్ ఇది కాంగ్రెస్ సంబంధించినటువంటి ఈక్వేషన్, ఇంకొక సైడు బీజేపీ సంబంధించిన ఈక్వేషన్ చూసినట్లయితే చాలా స్పష్టంగా బూర నర్సయ్య గౌడ్కు టికెట్ ఇవ్వడం జరిగింది. ఈయన గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేత. ఈ గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లు చాలా బలంగా 2 నుంచి 3 లక్షల ఓట్లు అక్కడ చాలా బలంగా ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. సో వన్ సైడెడ్గా ఆయన గౌడ ఓట్లన్నీ కూడా వన్ సైడెడ్గా బూర నర్సయ్య గౌడ్కు పడిపోతా ఉన్నాయి వాస్తవంగా. అంటే ఇది పార్టీలకు సంబంధం లేకుండా ఈయన వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్ కావచ్చు, తన సొంత సామాజిక వర్గం కావచ్చు, ఆ కోణంలో మొదటి నుంచి కూడా తన సామాజిక వర్గాన్ని ఎప్పుడు కూడా చాలా గౌరవిస్తూ వాళ్ళ సామాజిక వర్గంలో అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఆయన పోతా ఉన్నాడు. కాబట్టి సో ఆయనకు గౌడ సమాజంలో ఓట్లన్నీ కూడా గంపగుత్తగా పడతాయి. ఇది ఈయనకు చాలా ప్లస్ పాయింట్ వాస్తవంగా. సో ఇక్కడ ఏమైతుందంటే కోమటిరెడ్డి ఫ్యామిలీ చాలా పర్సనల్ తీసుకుంటేమో కొంచెం ఇందులోకి వెళ్ళి కొంత ఇబ్బంది అయ్యేది వాస్తవంగా. కానీ కోమటిరెడ్డి ఫ్యామిలీ పట్టించుకోరు, ఇప్పుడు గౌడ్లకు సంబంధించినటువంటి ఇన్ఫ్లుయెన్సెస్ కానీ వాళ్ళ పెద్ద మనుషులు ఎవరు కానీ పట్టించుకోరు. కాబట్టి సో ఈ ఓట్లన్నీ కూడా గంపగుత్తగా బోనస్ కూడా పడుతుంది. ఎంత ఓన్లీ వ్యక్తిగతమైన ఇమేజ్. దీనిలో మనం స్పష్టంగా గ్రౌండ్లో బీజేపీ ముఖ్యంగా మోడీ వేవ్ అనేది మనది అనేది చాలా స్పష్టంగా ఉంది. సో ఈ వేవ్ కనుక నేను మొదటి నుంచి అదే చెప్తాను, మోడీ వేవ్ బీజేపీ వేవ్తో పాటు క్యాండిడేట్ యొక్క సత్తా కనుక కనుక ఉంటే కనుక ఆటోమేటిక్ గెలుస్తుంది. సో ఇక్కడ బూర నర్సయ్య గౌడ్కు ఇన్ని రకాల అంశాలు ప్లస్ అవుతున్నాయి. ఆయన సామాజిక వర్గం చాలా ప్లస్ ఫస్ట్. సో దాంతో ఆయన బయటపడతా ఉన్నాడు. సో అందులో భాగంగా మోడీ వేవ్ చాలా స్పష్టంగా ఉంది. ఇటు భువనగిరిలో బీజేపీ మూలాలు చాలా బలంగా ఉంటాయి వాస్తవంగా. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని నియోజకవర్గాల్లో కూడా చాలా స్పష్టంగా ఈరోజు బూర నర్సయ్య గౌడ్ గెలుపు చాలా వేవ్ పెరుగుతూ ఉంది వాస్తవంగా. సో ఈ క్రమంలో రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిలిపించుకొని ఏం చేయాలో చెప్పు నీకు అంటే, డైరెక్ట్ నాకు హోంమంత్రి కావాలి, హోంమంత్రి ఇస్తేనే గెలిపిస్తా, హోంమంత్రి ఇస్తేనే నేను గెలిపిస్తా, లేకపోతే గెలిపి అని కండిషన్ పెట్టిండు. ఇప్పుడు ఏం చేయాలని రేవంత్ రెడ్డి, ఇప్పుడు ఈ నెల రోజుల వరకు ఓపిక పడదాం తర్వాత అన్నట్టుగా, సరే పో నీకు హోంమంత్రి ఇస్తా, హోంమంత్రి కాదు కానీ నీకు ఏదో మంత్రి పదవి అయితే ఇచ్చే ప్రపోజల్ నేను చేస్తా ఖచ్చితంగా, నువ్వు వెళ్ళని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు ఆయన వచ్చి చేస్తూ ఉంటాడు. ఏం చేసినా కానీ ఆడ గెలిచే పరిస్థితి ఆల్రెడీ ఈయన వేవ్ చాలా బలంగా పెరుగుతుంది వాస్తవం. ఎందుకంటే బూర నర్సయ్య గౌడ్కి ప్లస్ పాయింట్స్ తప్ప ఎక్కడ కూడా మైనస్ పాయింట్స్ లేవు వాస్తవంగా. ఆయన ఒక సౌమ్యుడు. ఇది 2014 నుంచి 2019 వరకు ఆయన ఎంపీగా ఉన్నాడు. ఇక భువనగిరికే ప్రాంతాల్లో ఎంపీగా ఉన్నాడు. అయితే అప్పుడు ఆయన ఎయిమ్స్ తీసుకురావడంలో కానీ లేకపోతే ఇక్కడ సెంట్రల్ నుంచి ఫండ్స్ తీసుకురావడం కావచ్చు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించడం అనేది చాలా స్పష్టం వాస్తవంగా. భువనగిరి వరకు ఆయన చేసినటువంటి సేవలు చిరస్మరణీయం, అందరూ కూడా గుర్తుపెట్టుకో వాస్తవంగా. ముఖ్యంగా ఆయన ప్రతిసారి కూడా తన సొంత సామాజిక వర్గం కాబట్టి ఎక్కువ ప్రేమ ఉంటుంది వాస్తవం. ఎవరికైనా ఉంటుంది, నాకైనా ఎవరికైనా కానీ సొంత సామాజిక వర్గం అంటే సొంత కులం అంటే ఆ ప్రేమ వేరే ఉంటుంది వాస్తవంగా. సో ఆ కోణంలో 5 సంవత్సరాల్లో కూడా ఆయన చాలా స్పష్టంగా అందరితోటి సత్సంబంధాలు కూడా మెయింటైన్ చేసిండు వాస్తవంగా. సో అది ఆయనకు చాలా ప్లస్ అవుతా ఉంది. సో 2019 ఎన్నికల్లో ఎంత అండి 10,000 ఓట్ల తేడా మాత్రమే ఓడిపోవడం జరిగింది తప్ప వేరే ఏమీ లేదు. అప్పుడు ఎవరు భువనగిరి ఎంపీగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉండే. కోమటిరెడ్డి వెంకటరెడ్డికే 3 చెరువుల నీళ్ళు దాయిచ్చిండు ఎవరు బూర నర్సయ్య గౌడ్. ఇప్పుడు చామల కిరణ్ రెడ్డి ఉన్నాడు రాజకీయాల్లో కొత్త, ఎక్కడ కూడా వేరే తుంగతుర్తులు తప్ప వేరే కాన్స్టిట్యూన్సీలో చామల కిరణ్ రెడ్డి అంటే ఎవరు తెలియదు వాస్తవంగా. సో ఈడ బూర నర్సయ్య గౌడ్ గెలుపు అనేది నల్లేరు మీద నడకలాగానే ఉంటుంది తప్ప చాలా భారీ మెజారిటీ తోటి మినిమం 1,00,000 నుంచి 2 లక్షల మెజారిటీ తోటి ఆయన చాలా స్పష్టంగా గెలవబోతున్నాడు అనేది చాలా స్పష్టంగా మన గ్రౌండ్ నుంచి వస్తున్నటువంటి రిపోర్ట్. ఖచ్చితంగా మా గ్రౌండ్ కూడా రేపో ఎల్లుండో ఖచ్చితంగా గ్రౌండ్లో కూడా తిరగబోతుంది. సో చాలా స్పష్టమైనటువంటి గ్రౌండ్లో జరుగుతున్న విషయాలను కూడా మేము ఉంచేయడం ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. నియోజకవర్గాల వారీగా ఏ విధంగా బలాబలాలు ఎవరెవరుకున్నాయో మీకు చెప్పేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తా వాస్తవంగా. సో ఇక్కడ ఇంకొక కామెడీ ఏంటంటే చామల కిరణ్ రెడ్డి కొంచెం రెడ్డి ఆధిపత్య కులం వాస్తవంగా. సో అక్కడ ఆయన తుంగతుర్తికి సంబంధించినటువంటి నియోజకవర్గం సంబంధించినటువంటి క్యాండిడేట్. సో అక్కడ ఏమైంది అంటే తుంగతుర్తిలో ఎమ్మెల్యేగా ఆయన గెలిపించుకున్నాడు. ఎవరిని బంధుల శామ్యుల్ గెలిపించుకున్నాడు వాస్తవంగా. సో ఆ ఫండింగ్ చేయడం కావచ్చు అవి కాడికి వచ్చి చేసుకున్నాడు, అయిపోయింది. సో అక్కడ తుంగతుర్తి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఆయనకు సంబంధించిన విలువ కూడా మొత్తం పోయింది వాస్తవంగా తుంగతుర్తిలో. సో అక్కడ కూడా కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఏర్పడతా ఉంది. అసలు తుంగతుర్తి నుంచి కరెక్ట్ గా గెలిపించాల్సిన క్యాండిడేట్లు తుంగతుర్తి లీడర్ ఎవరైతున్నారో ఎవరు సపోర్ట్ చేయట్లేదు అసలు విషయం అది. సో మొత్తానికైతే భువనగిరిలో మాత్రం చాలా స్పష్టంగా అందరూ అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే మేము చెప్తా ఉంటే బీజేపీ సపోర్ట్ చేస్తున్నారు కావచ్చు అని అనుకుంటారు. కానీ మీరు ఒక్కసారి మీ గ్రౌండ్ లో తిరిగితే చాలా క్లారిటీగా అర్థం. వరంగల్ లాంటి కాంగ్రెస్ కంచుకోటలో భారతీయ జనతా పార్టీ గెలవడానికి చాలా స్కోప్ కనబడతా ఉంది.